హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి డే 1 అండ్ డే 2 ఆఫ్ గోవా వ్లాగ్ అనమాట. ఫ్యామిలీతో గోవా ట్రిప్ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, నాకు తెలిసిన డీటెయిల్స్, నేను ఎక్స్పర్ట్ అయితే కాదు, నాకు తెలిసిన డీటెయిల్స్, నేను వెళ్ళిన చోట్లు. సో వీ హ్యావ్ బీన్ టు సమ్ 8 బీచెస్ అనమాట అండ్ 1 వాటర్ పార్క్. సో మేము ఎలా ఎంజాయ్ చేసాం 4-day ట్రిప్ని అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ హోల్ వీడియో. సో ఒక్క చిన్న రిక్వెస్ట్, మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది నాకు చాలా 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 సపోర్ట్ అవుతుంది. Thank you so much. So without any further ado, let's get into the video. మేమైతే లాస్ట్ మినిట్ అనుకున్నాం అనమాట గోవాకి వెళ్ళాలనేసి. అంటే అనుకుంటానే ఉన్నాం బీచ్కి వెళ్ళాలని, కాకపోతే ఏది బుక్ చేయలేదన్నమాట. ఎందుకంటే కార్లో వెళ్ళాలా, లేకుంటే ఫ్లైట్లో వెళ్ళాలా, లేకుంటే ట్రావెల్స్ ఏదైనా బుక్ చేసుకోవాలా, ఏంటిది, ఎంతమంది జనాలు వస్తారనేది మాకు లాస్ట్ మినిట్ వరకు తెలియకపోవడంతో మేము లాస్ట్లో ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అన్నట్టు. మాకు 2800-2900 పర్ హెడ్ పడింది ఫ్లైట్ అయితే, ఎక్స్క్లూడింగ్ GST అవి ఇవి కలిపి, సీట్ బుకింగ్ కాకుండా, చెక్ ఇన్ కాకుండా. సో ఏంటి అంటే మీరు ముందుగా కనుక ప్లాన్ చేసుకుంటే పక్కాగా 2500-2600 అట్లా ఫ్లైట్ రేట్స్ ఉంటాయి. అలా కాదు, మేము ఓన్ వెహికల్లో వెళ్తామంటే కూడా వెల్ అండ్ గుడ్, మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు. మేము వెళ్ళినాక ఈ రూమ్ మేమైతే డాబ్లిన్ ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకున్నాం అనమాట. డాబ్లిన్ ఎయిర్పోర్ట్ నుంచి గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, GOI ఇంకా GOX. GOI అంటే మనం సౌత్ గోవాకి వెళ్ళొచ్చు, నార్త్ గోవాకి వెళ్ళొచ్చు. సౌత్ గోవా కొంచెం దగ్గర అవుతుంది అనమాట. అండ్ నార్త్ గోవాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, GOX అని, అది మోపా ఎయిర్పోర్ట్ అనమాట. మేమైతే డాబ్లిన్కే బుక్ చేసుకున్నాం. సో డాబ్లిన్ నుంచి దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ ట్యాక్సీ ఛార్జెస్ అయితే మాకు 1500 దొరికింది. అండ్ అతనే, ఆ క్యాబ్ డ్రైవరే మాకు ఈ రూమ్ చూపించాడు అనమాట. మేము ముందుగా ఆన్లైన్లో రూమ్స్ కూడా బుక్ చేసుకోలేదు, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం అండ్ దట్ టు వీఆర్ గోయింగ్ విత్ ఫ్యామిలీ. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ బాగాలేకపోతే బాగోదు అన్నట్టు మేము ముందుగానే బుక్ చేసుకోలేదు, తెలియకుండా బుక్ చేసుకోలేదు, తెలియదు కాబట్టి. సో వెళ్ళిన తర్వాత బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ రూమ్ ఇస్ ప్రెటీ డీసెంట్. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, మేము ఆ బట్టలన్నీ తీసి బయట పెట్టేసినాము ఆల్రెడీ. కొంచెం మెస్సీ ఉంది, బట్ రూమ్ ఇస్ ప్రెటీ డీసెంట్. ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, నాట్ అ ప్రాబ్లం. అండ్ ఇది వచ్చేసి మాకు 2800 ప్లస్ GST ఏమో తర్వాత పడింది అనమాట. అండ్ 3000 ఆల్మోస్ట్. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, కాకపోతే ఇక్కడ బార్గెన్ చెయ్యొచ్చు తెలిసిన వాళ్ళైతే కనుక. తెలిసిన వాళ్ళంటే లైక్ బార్గెన్ చేయడం తెలిసిన వాళ్ళైతే బార్గెన్ చేయొచ్చు. అండ్ మేము రూమ్లో అంతా తీసి పెట్టేసి లైక్ ఫ్రెష్ అప్ అయిపోయి కలంగుట్ బీచ్కి వెళ్ళామన్నమాట. అండ్ మేము తీసుకున్న రూమ్ అయితే జస్ట్ కలంగుట్ బీచ్కి 1 minute వాక్లో ఉంది, చాలా 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 నియర్ అనమాట. సో చాలామంది అంటూ ఉంటారు గోవాలో మోస్ట్ హ్యాపెనింగ్ బీచెస్ ఆర్ కలంగుట్ అండ్ బాగా బీచ్ అనేసి. సో వీ వర్ థ్యాంక్ఫుల్ దట్ వీ గాట్ ద రూమ్ ఇన్ కలంగుట్ బీచ్. కాకపోతే పీక్ సీజన్లో కనుక వచ్చారంటే కనుక మీరు ముందుగానే బుక్ చేసుకొని రావాల్సి పడుతుంది, లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. లేకపోతే వచ్చిన తర్వాత కూడా అంటే ఎలా బుక్ చేసుకుంటారో మరి చాలా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళే చెప్పారనమాట. ఇప్పుడు పీక్ సీజన్ కాదు కాబట్టి. సో నా ఎక్కడ చూసినా రూమ్స్ ఉన్నాయన్నమాట. 500 నుంచి రూమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే హాస్టల్స్ అలాంటివి ఇలాంటివి 500 to 1 lakh వరకు ఉన్నాయి పర్ డే. అండ్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చెక్ ఇన్ టైం మీరు ఈరోజు నైట్ 6 o'clock చేస్తే రేపు నైట్ 6 o'clock వరకు ఉండదు మీకు హోటల్. ఈరోజు నైట్ 6 o'clockకి చెక్ ఇన్ చేస్తే రేపు పొద్దున్న 10, 11, 12 వాళ్ళ టైమింగ్ బట్టి అనమాట వాళ్ళు అక్కడ పెట్టుంటారు. సో మేక్ నోట్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ సీ ఫుడ్ తినే వాళ్ళకైతే బీచెస్లో సీ ఫుడ్ మస్తుగా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే బైక్ రెంట్కి తీసుకున్నాం. మీరు బైక్ రెంట్ కూడా 400 to 600 అట్లా పడుతుంది అనమాట. పీక్ సీజన్లో మళ్ళీ అది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో ఈ 400 to 600 తీసుకున్నారు కదా, మీరు బైక్ని మాత్రం ఖచ్చితంగా ప్రాపర్గా వీడియోస్ తీసుకొని, ఫొటోస్ తీసుకొని పెట్టుకొని, అండ్ మంచి కండిషన్లో ఉన్న బైకే తీసుకోండి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. గోవా రోడ్స్లో బైక్ రైడ్ ఇస్ అ మస్ట్ అనమాట. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటాయి రోడ్స్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది బైక్ రైడ్. అండ్ మీరు ఓన్ వెహికల్లో వస్తే ఆబ్వియస్లీ మీరు మీ ఓన్ వెహికల్లోనే వెళ్తారనుకోండి. ఒకవేళ అట్లా కాకుండా మీరు ఫ్లైట్లో కానీ, ట్రైన్లో కానీ, బస్లో కానీ వస్తే ఐ సజెస్ట్ యూ టేక్ ద బైక్స్. బైక్స్ ఆర్ ద బెస్ట్. కార్స్ కంటే కూడా బైక్స్ బెస్ట్, ఎందుకంటే అవి సందుల్లో అన్నిట్లో వెళ్ళిపోతాయి అనమాట. అండ్ బాగుంటాయి బైక్ రైడ్స్ కూడా. అండ్ అంత ఎండేం లేదు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ డే బాగా బీచ్ అనమాట. బాగా బీచ్ నాకు అస్సలు నచ్చలేదు, సారీ మీరు ఎవరైనా బాగా బీచ్ ఫ్యాన్స్ ఉంటే కనుక. చాలా క్రౌడెడ్ ఉన్నారు అండ్ దట్టు చాలా అసలు క్లీన్లీనెస్ లేదనమాట, సరిగ్గా మెయింటైన్ చేయలేదు. అంటే జనాలు వేసే చెత్తలేండి అదంతా. సో అస్సలు స్మెల్ ఒకలాంటి స్టింకింగ్ స్మెల్ కానివ్వండి ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్కై చూడండి ఎంత క్లియర్ ఉందో. సో ఇట్ వాస్ ఎ క్లియర్ స్కై. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మేమైతే ఒక 10-15 minutes కూడా అక్కడ లేము. వీ హ్యాడ్ సమ్ జ్యూస్ ఆర్ సంథింగ్ అండ్ మేము వచ్చేసామన్నమాట. బీచ్ షాక్స్ అయితే బాగా బీచ్లో
ఎక్కువ ఉన్నాయి అండ్ వాటర్ రైడ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఇట్లా బీచ్ బెడ్స్ కూడా ఉన్నాయి అనమాట. బీచ్ బెడ్స్లో కొన్ని బీచెస్లో అయితే ఛార్జ్ చేస్తారు, ఏంటంటే 200 అనమాట. ఇవి బీచ్ బెడ్స్ అంటారు. సో వీటిలో 200 ఛార్జ్ చేస్తారు. కొన్ని బీచెస్లో చేయరనమాట. ఇట్ డిపెండ్స్ ఆ బీచ్లో జనాలు ఎట్లున్నారు అనే దాన్ని బట్టి. అండ్ ఈవినింగ్ వచ్చారంటే అసలు ఛార్జ్ చేయరు. ఆబ్వియస్లీ దే నో దట్ యువ్ కమ్ టు ఈట్ ఆర్ సంథింగ్. సో బీచ్ బెడ్స్ అయితే 200. సో కాసేపు కూర్చున్నప్పటికే నాకు ఒకలాగా అయిపోయింది అనమాట. ఐ డింట్ లైక్ ఇట్. సో మీలో అది ఇప్పుడే ఇలా ఉందా లేకపోతే నార్మల్లీ కూడా ఈ బీచ్ ఇలాగే ఉంటుందా అనే విషయం అయితే నాకు అస్సలు తెలీదు. అండ్ నేనైతే ఈ వీడియోలో ఆల్ ద 6 బీచెస్ చూపించలేను, ఆర్ 8 బీచెస్ దట్ వీ హ్యావ్ బీన్ అస్సలు చూపించలేను. సో 2 బీచెస్ ఒక వీడియో చూస్తా, ఆర్ 3 బీచెస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో బాగా బీచ్ చూసారంటే చాలా క్రౌడ్ ఉన్నారు. నెక్స్ట్ మేము బాగా బీచ్ నుంచి అంజనా బీచ్కి వెళ్ళామన్నమాట. నాకైతే అంజనా బీచ్ చాలా 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 బాగా నచ్చింది. అండ్ బైక్లోనే వెళ్ళినాం, బైక్ మీదనే వెళ్ళినాము. సో మీరు బైక్కి కూడా కరెక్ట్గా టైం చూసుకొని ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలనేది, లేకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. స్కామ్ ఉంటుంది, ఎక్కడ చూసినా స్కామ్ ఉంటుంది గోవాలో. సో ఆ స్కామ్కి మాత్రం కొంచెం దూరంగా ఉండండి. మీరు ఫ్యామిలీతో వస్తే ఇంకా ఒకరిద్దరు వస్తే కొంచెం ఎక్కువ వాళ్ళు చేసేది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. రూమ్స్ కానివ్వండి, చెక్ ఇన్ టైం, చెక్అవుట్ టైం, ప్రాపర్ రూమ్స్ తీసుకోండి. బార్గెన్ చేయడానికి కుదిరితే బార్గెన్ చేయండి. బైక్స్ కూడా బార్గెన్ చేయడానికి కుదిరితే బార్గెన్ చేయండి. ఎందుకంటున్నానంటే ఒక చోట అయితే 400 ఫసినో బైక్, ఇంకొక చోట అయితే వాళ్ళు ఖచ్చితంగా 600 చెప్పారనమాట. సో బ్యూటిఫుల్ బీచ్ ఉంది అంజనా బీచ్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అంజనా బీచ్లో సన్సెట్ చూసాం మేము నెక్స్ట్ డే, అండ్ వీ రియలీ లవ్డ్ ఇట్. బీచెస్ నచ్చని వాళ్ళు అస్సలు ఉండరు కదా, నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ లాస్ అనే అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బట్టలు ఒక జత, ఎక్కడికి వెళ్తున్నా సరే గోవాలో మాత్రం బట్టలు ఇంకా టవల్ ఇలాంటివి పెట్టుకోండి ఖచ్చితంగా. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ మీరు ప్యాకింగ్ కాదు, ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకెళ్ళేటప్పుడు అన్నీ ప్యాక్ చేసుకెళ్తారు డెఫినెట్గా, కానీ అక్కడ ఏంటంటే తొందరలో మర్చిపోతారు అనమాట. అలా పోయినారంటే వాళ్ళకి చలి వచ్చేస్తుంది బీచ్లో దిగి బయటకు వచ్చిన వెంటనే. సో ముందుగా చెప్తున్నాను, జస్ట్ మేక్ ష్యూర్ దట్ మీతో పిల్లలు ఉంటే కనుక యూ టేక్ అ పేర్ ఆఫ్ క్లోత్స్ అండ్ టవల్, వాళ్ళకి కావాల్సిన వస్తువులు. అండ్ మా బీచ్లో సన్సెట్ అయితే అంజనా బీచ్లో ఎంత బ్యూటిఫుల్గా అయిందనమాట. నాకు అంజనా బీచ్ చాలా బాగా నచ్చింది, చాలా క్లీన్గా కూడా ఉంది. అండ్ మేము అంజనా బీచ్కి కూడా బైక్లోనే వచ్చినాం అనమాట. మేము ఇక్కడ ఎక్కడైతే లోకల్గా తిరిగినామో మొత్తం వీ హ్యావ్ బీన్ ఇన్ ద బైక్స్ ఓన్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళినాం అనమాట. ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు ఇట్లా ఫిషెస్ కనిపించినాయి. ఈ ఫిషెస్ అయితే ఎంత కాస్ట్ అంటే ఇక్కడ లిక్కర్ ఒకటే కాస్ట్ తక్కువ, మిగతా అన్నీ డబుల్ కాస్ట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఫిష్ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. యాక్చువల్లీ ఈ ఫిష్ కాస్ట్ వచ్చేసి పెద్ద ఫిష్ వచ్చేసి 1500, చిన్న ఫిష్ వచ్చేసి 1000, ఆ మీడియం సైజ్ ఉన్న ఫిష్ వచ్చేసి 1200. సో నేను చెర్రీ ఫిష్ తిందామని ఫిక్స్ అయినాము. సో 1200 వేస్ట్ ఖర్చు కదా అనిపించింది, కానీ ఇక్కడ హోటల్లో అంబియన్స్ చాలా బాగుందన్నమాట. సో ఫుడ్కి అయితే మీకు ఎక్కడ చూసినా ఫుడ్ అయితే దొరుకుతుంది, కానీ ప్రైస్ అయితే చాలా ప్రైజీ, చాలా ఎక్స్ట్రీమ్లీ ప్రైజీ ఉంటుంది అనమాట. అండ్ ఈ హోటల్లో అయితే లైవ్ మ్యూజిక్ కూడా ఉన్నింది, అందుకే అనుకుంటా మేబీ అంత కాస్ట్. చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఫుడ్ మొత్తం ఇక్కడ తినలేదన్నమాట. మేము ఫిష్ అవి ఇవి తిన్నాం. ఫిష్ సీ ఫుడ్ తినే వాళ్ళకి గోవా అయితే మంచి ప్లేస్ అనమాట. కాకపోతే ఎక్కడ తినాలో తెలియాలి. ఇట్లా మంచి కాస్ట్లీ హోటల్స్లో తింటే కనుక ప్రైస్ మాగిపోతుంది. బడ్జెట్లో వస్తే కనుక టేక్ కేర్ ఆఫ్ దిస్. మాకు బడ్జెట్ కావాలి, బడ్జెట్లో తినాలి, బడ్జెట్లో ఉండాలి అనుకుంటే కనుక ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవచ్చు. అలా కాదు గోవాకు వస్తేనే ఖర్చు అయిపోతుంది ఖచ్చితంగా. మీరు ఒక 50,000 అనుకుంటే ఖర్చు 1,00,000 అవుతుంది అనమాట కొంచెం జాగ్రత్తగా లేకుంటే.
అండ్ ఇక్కడ ప్రతి హోటల్లో ఇట్లా లాబ్స్టర్స్, ప్రాన్స్, క్రాబ్స్, ఇంకా ఫిషెస్ ఇట్లాంటివి పెట్టుంటారు అనమాట లైవ్లో. మీకు ఏది కావాలో ఎంత కావాలో చెప్తే వాళ్ళు అది అట్లానే ఫ్రై చేసి మీకు ఇస్తారనమాట. ఎట్లా ఫ్రై కావాలి అని కూడా చెప్పచ్చు. మా చెర్రిగాడికి ఫిషెస్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే వాడే వీడియో తీసుకొని వచ్చాడు తీసుకెళ్ళి. అండ్ దిస్ ఇస్ ద day 2 of Goa beach. Day 3 I will shoot another video. Guys, this is tiger prawns and this is crab and this is lobster. and this is kingfish and that is pomfret. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను వీడియో 2 కూడా పోస్ట్ చేస్తాను, Day 2 అండ్ Day 3ది కూడా. ప్లీజ్ వాచ్.